ఫోన్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు నా ఫోను కొత్త ఫోన్ తెచ్చుకున్నాను అనమాట. పాత ఫోన్ పోయింది. ఫోన్ కొత్త తీసుకున్నాక మిస్ తీసుకున్నాను. ఇప్పుడు కలత పోతుందా? ఇచ్చాడు పట్టణం. ఫోన్ ఆన్ చేస్తాను. ఫోన్ ఆన్ అవుతుంది ఇప్పుడు. ఆనే ఉంది ఫోన్. చూసారా ఫోన్ ఆన్ చేశాను. చూసారా ఎంత బాగుందో. దీని గురించి చెప్పేలా ఇలాగైతే మరి నాకు రాదు. దీనివల్ల ఏదో ఉపయోగం చెప్పాలి. చెప్తే కనుక వీడియో అవుతుంది బాగాను. ఫోన్ అయితే ఆన్ అవ్వడం చాలా టైం పట్టింది. ఈ ఫోన్ ఆన్ అవ్వడం చాలా టైం పట్టింది. స్టార్టింగ్ కొంచెం ఛార్జింగ్ పెట్టాలి. ఛార్జింగ్ అంతా చూపించి ఛార్జింగ్ లేదు కదా, కొద్దిగా ఉంది, అయిపోతుంది. వస్తుందట బాగా పనిచేస్తుందా? ఇదైతే ఛార్జింగ్ పెట్టి చూడాలి ఎలా వస్తుందో. గోటికి ఇచ్చిందండి క్యాప్. ఇప్పుడు ఏం పెడతా ఛార్జింగ్? గోటి వేసేదండి అంట. గోటి వేసాను ఫ్రెండ్స్, ఎలా ఉందో చెప్పండి. కలర్ మారిన చూడండి వేసిన తర్వాత. చెప్పండి. ఫోన్ ఎత్తిన తర్వాత ఫ్రీ వచ్చింది ఇది. ఫోన్ బాగుందా మరి? నేను హైదరాబాద్లో ఫోను పోగొట్టేసుకున్నాను వచ్చేటప్పుడు, అమెరికా నుంచి వచ్చేటప్పుడు. అందుకని మళ్ళీ ఫోన్ రోజు తీసుకున్నాను. హైదరాబాద్లో అయితే ఫోన్ ఎలా పోయిందో తెలియదు. ఎవరికైనా దొరికితే నాకు ఇవ్వండి మరి, సరేనా? మరి ఇదైతే దీని పేరు ఏం పేరు? ఈ కంపెనీ బాగుంటున్నారని మోటో ఇది తీసుకున్నాను. చాలా బాగుంటుందంట ఈ కంపెనీ. ఫోన్ పోయింది కానీ ఇప్పుడు కొనుక్కోవాలంటే చాలా రేట్గా ఉంది. అందుకని కొంచెం ఇది బాగుంటుంది కదా అని తీసుకున్నాను. ఆ ఫోన్ చాలా బాగా పనిచేస్తుంది. అది అందువల్ల ఎలాగే పోయింది తెలీదు, వచ్చే దారిలో పోయింది. నేను హైదరాబాద్ చాలా ఇబ్బంది పడ్డాను ఫోన్ పోతే. తర్వాత మళ్ళీ ఇంకా ఎలా బయటకు వచ్చాను ఎయిర్పోర్ట్ నుంచి. ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ బుక్ చేశాను రాత్రి. 2 రోజులకు వచ్చేసిందండి. వచ్చిన 2 రోజులకు వచ్చేసి బుక్ చేసిన రోజుకి ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను అనమాట. అందరిని అడిగితే కంపెనీ బాగుంటుంది తీసుకోండి అన్నారు. చాలా బాగుంది చూడటానికి కూడాను. సింపుల్గా కొట్టుకోవడానికి కూడా బాగుంది. లేడీస్కి తేలిగ్గా ఉంది. అలాగే ఇంకా ఛార్జింగ్ పెట్టలేదు.
మీకు ఓపెన్ చేసి చూపించాను. ఛార్జింగ్ పెట్టిన తర్వాత మళ్ళీ దీంతో మీ ఇల్లు తీస్తాను, అప్పుడు మీకు మళ్ళీ చూద్దరు. కానీ మీకు నచ్చిందా మరి ఫోను? కెమెరా బాగా వస్తుందని చెప్పి. కెమెరా అయితే బాగా వస్తుంది అన్నారు అందరూ. మరి మన కెమెరా తీసుకోవాలి కదా యూట్యూబ్లోనూ అన్నీ, అలాగని తీసుకున్నాను. చాలా బాగుంది తీటకి. ఆన్ చేసాం, చాలా బాగా వస్తుంది. నేను ఛార్జింగ్ పెట్టిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తాను. కొత్త ఫోన్ ఇంకా ఛార్జింగ్ పెట్టలేదు. అయితే నాకైతే నచ్చింది, మీరు కూడా ట్రై చేయండి. కంపెనీ చాలా బాగుంది ఫోన్. అదిని ఆడవాళ్ళకి అయితే చాలా బాగుంది, సింపుల్గాను. కలర్ కూడా చాలా బాగుంది. చూడండి, కలర్ చాలా బాగా నచ్చింది నాకు. కెమెరా అయితే చాలా బాగా వస్తున్నారు అమ్మంది చాలా మంది అడిగితే. ఫోన్ అయితే ఈజీగా పోయింది, కానీ కొనుక్కోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఈ రోజుల్లో. నేను ఎలా పోయిందో అలా పోయింది అది. ఓకేనా మరి? నా ప్రయాణం అయితే బాగా జరిగింది. చాలా అలాగా ఎవరో హెల్ప్ చేస్తారు కదా ఫోన్ లేకపోయినా, కానీ అలాగా హెల్ప్ చేశారు దారిలో. అలా ఇంటికి వచ్చేసాను. చాలా బాగుంది ప్రయాణం. అయిందా? ఇవి బాక్స్లో పెట్టేస్తాను. ఇంకా దీనికి కవర్ కూడా ఫ్రీగా ఇచ్చారండి, పైన కవర్ వాళ్ళు ఇచ్చేసారు. మన కవర్ కొనుక్కునే అవసరం లేదు. ఇంకా సిమ్ తీసుకోవాలి. అయితే ఫోన్ పోతే పోయింది, కానీ మళ్ళీ సిమ్ తీసుకోవటం అవన్నీ చాలా పెద్ద పని అయిపోతున్నాయి. వాళ్ళకి ఉపయోగమేగానే సిమ్ పని. ఫోన్ పోయిందని బాధపడే కన్నా సిమ్ గురించి ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఆధార్ కార్డు అని చాలా మార్చుకోవాలి కదా, అందుకే ఇబ్బంది అయిపోతుంది. ఆధార్ కార్డు నెంబరు ఫోన్ నెంబర్ ఒకటే చేస్తున్నారు కదా మరి, అందుకని ఫోన్ పోతే చాలా ఇబ్బంది అవుతుంది. అది ఎవరికైనా దొరికితే ఇచ్చేస్తే మంచిది, ఎవరైనా కానీ. అది చాలా మంచి పని. ఫోన్ దొరికింది కానీ ఇచ్చేసుకోకూడదు. ఫోన్ పోవడం వల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది ఎవరికైనాను. సరేనండి, మీకు నచ్చిందా మరి ఫోను? ఓకేనా? మరి నచ్చితే మరి లైక్ చేయండి మరి. బాయ్.